గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే చెప్పండి మేడం ఆ డ్రెస్ తీయండి ఇది నీకు చాలా బాగుంది లావణ్య నాకా అమ్మో చాలా కాస్ట్ ఉంది వద్దు నిన్ను రేట్ చూడొద్దని చెప్పాను కదా నీకు నచ్చిందా లేదా అది మాత్రం చూడు రేట్ సంగతి నాకు వదిలే ఓకే ఎలా ఉంది ఇది ప్యాక్ చేయండి ఓకే మేడం సరే పద కూర్చోండి మేడం మంచి శారీస్ తీయండి ఇప్పుడు ఎవరికి చూస్తున్నావు సుధాకి శారీ తీయాలి తర్వాత పూజ చూడండి మేడం ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కట్టుకోవడానికి ఈ కలర్ బాగుందా చూడు ఏంటి చూస్తున్నావు ఏం లేదు ఏదో అన్నయ్య వరకు కొంటే ఎందుకు అందరికి కొంటే లావణ్య మీ అన్నయ్య వరకే సంతోషం అని సపరేట్ గా ఏమీ లేదు మీరందరూ సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటారు అందుకే ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అప్పుడు ఆయన హ్యాపీ అయితే నేను హ్యాపీ అందుకే ఇదంతా ఇంకో కలర్ తీయండి
అన్నిట్లో ఇదే బాగుంది కదా. ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. పద. తీసుకోండి. అన్ని బాగున్నాయి కదా. బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. రా. సరే నేను బయలుదేరుతాను మహి. ఇదిగో పద, నేను కార్లో డ్రాప్ చేస్తాను. లేదు లేదు, నేను వెళ్తూ వెళ్తూ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. ఫ్రెండ్ ఇల్లే కదా, పద నేను వస్తాను. నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాదా? అదంతా పెళ్ళైన తర్వాత, ఇప్పుడు కాదు. నేను వస్తాను. బాయ్. ఓకే బాయ్. ఏంటి మ్యాటర్ లీక్ అయిందా? ఏం లేదు, నీకేమని చెప్పిందా? తనే చెప్పలేదు. ఏమైంది? అటు నెగిటివ్ కాదు, ఇటు పాజిటివ్ కాదు. నువ్వు డ్రైవర్ గానే మెయింటైన్ చేస్తుంటావా? అసలు ప్రాబ్లం అది కాదే. మరేంటి? తను వాళ్ళు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందంట. డ్రైవర్ అయినా జిల్లా కలెక్టర్ అయినా తన వాళ్ళకు ఓకే అంటే తనకు ఓకే అంట. అయితే మరీ మంచిది. ఇక ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. అది ఎలా కుదురుతుంది? అది వాళ్ళిల్లు కాదు, నా ఇల్లు. నేను ఆ ఇంట్లో మెంబర్ని కాబోతున్నాను. పైగా లావణ్య నా ఆడబిడ్డ. ఆమె విషయంలో ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది నేనే. సో ఆ విషయం నాకు వదిలే, నేను డీల్ చేస్తాను. నువ్వు చెప్పేది నిజమేనా? నమ్మకం లేదా? ప్రమాణం చేయాలా? అవసరం లేదు, కానీ లావణ్య లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. అందుకే డౌట్ పడుతున్నా. హలో, మరీ అంత ఓవర్గా ఫీల్ అవుకురా. నేను హ్యాండిల్ చేస్తానన్నాను కదా, నువ్వు బిందాస్గా ఉండు. సరే, వదిలేస్తున్నాను. హ్యాండ్ ఇవ్వకే. అవును, చాలా కొని పంపిస్తున్నట్టున్నావు. అన్నీ నీ ఉడ్బీకేనా? రే కుళ్ళుకోకురా. నీ కూడా ఒక టీ షర్ట్ కొన్నానులే, ఎదిగో. థ్యాంక్స్. సరే పద. అమ్మా ప్రభా, వదిలేయమ్మా. నువ్వు అనుకున్నంత సీరియస్ మ్యాటర్లా నాకు అనిపించడం లేదు. వదిలే. అలా అంటారేంటి బావుగారు? అది నిశ్చితార్థపు ఆల్బం. పెళ్లికి ముందే కాలిపోవడం సీరియస్ మ్యాటర్ కాదంటారేంటి? నాకైతే పెద్ద అపశకనంలా అనిపిస్తోంది. ఊరికే ఏదో ఒకటి మాట్లాడకే. నిప్పంటుకున్నాక ఏ వస్తువైనా కాలిపోక తప్పదు. దాన్ని తప్పుపట్టి మనకు మనమే అపశకునం అని బాధపడితే ఎలా? జరిగిందంతా మన మంచికే అని బాబాగారు అన్నట్టు అన్నీ మన మంచికే అనుకో. అలా అంటారేంటండి? అవతల ఆల్బం తగలబడిపోతే అంతా మన మంచిగా అనుకోమంటారేంటి? అలా అనుకోవడం సాధ్యమయ్యే పనేనా? మనమే కాదు, వాళ్ళ అమ్మగారు కూడా అది అపశకునం అనుకోబట్టే ఆ విషయం మనకి తెలియకుండా జాగ్రత్త పడి వెంటనే ఇంకో ఆల్బమ్ కి ఆర్డర్ చేశారు. చేశారమ్మా. ఇక ఆ విషయం వదిలేయండి. దానికోసం గొడవ పట్టం ఎందుకు? అది కాదు బావుగారు, మొదటి నుంచి నాకు ఈ సంబంధం విషయంలో ఏదో అనుమానంగానే ఉంది. మనసు అంగీకరించడం లేదు. ఇంతలోనే కొంపలేదో మునిగిపోతున్నట్టు, దానికేదో వయసు మీద పడిపోతున్నట్టు అర్జెంటుగా పెళ్లి పనులన్నీ మొదలు పెట్టేశారు ఈయన. అరే, ఆస్తి విషయంలో సరే, నాకేదో నచ్చ చెప్పారు, నేను కూడా సరే అన్నాను. కనీసం మిగిలిన విషయాలైనా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా ఈయన. ఇద్దరి జాతకాలు చూశారు, ఇష్టాలు తెలుసుకున్నారు. ఇంకా ఏమిటే నీ ఆలోచన? ఏ విషయంలో నువ్వు అసంతృప్తిగా ఉన్నావు? అవన్నీ పూర్తి కాకముందే నా నోరు మూయించారు ఈయన. వియ్యపురాలు అమ్మాయి జాతకం చూసి ఏమన్నారు? అన్నీ చక్కగా కుదిరేయనే కదా అన్నారు. ఎవరో ఒకరు చూస్తే సరిపోతుంది కదా అనే కదా నేను ఊరుకున్నాను. అదేమన్నా తప్ప? భలే వాడివయ్యా. వాళ్ళు 1,00,000 చెప్పొచ్చు, అలా అని మనం అలక్ష్యం చేస్తే ఎలా? వాళ్ళు మగపిల్లాడి వాళ్ళు, వాళ్ళకే రేపేదైనా జరిగితే బాధపడేది మనమే కదా. చాలా తప్పు చేశావయ్యా నువ్వు. ఎందుకు నువ్వంత తొందరపడ్డావు? అది కాదు వదినా, నాకెందుకో మంచి సంబంధం అనిపించింది. అబ్బాయి అన్ని విధాలా మంచివాడని నా మనసు కనిపించింది. అందుకే నేను మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోలేదు. సంబంధానికి సరే అన్నాను. మంచి కుర్రాడు అని మీరంటున్నారు, కానీ అబ్బాయి ఏం చేశాడు? నిశ్చితార్థం రోజున చివరి నిమిషం వరకు రాకుండా మనందరినీ ఎంత టెన్షన్ పెట్టాడు. పైగా నిశ్చితార్థమైన మరుక్షణం ఇంటి నిండా బంధువులున్నారు, అత్తామావ ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా మళ్ళీ మాయమైపోయాడు. ఏం పద్ధతండి ఇది? ఇలాగేనా ప్రవర్తించేది? నాకు అస్సలు నచ్చలేదు. అయితే ఇప్పుడు నువ్వనేదేమిటే? ఈ పెళ్లి ఆపేద్దామంటావా?
ఇప్పుడు నేనేమన్నానని మీరు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఇంకా ఏమనాలే? ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన మాటలకి అర్థమేమిటి? నేను నా కూతురికి నచ్చిందని ఒప్పుకున్నాను. నీకు నచ్చలేదని చెప్పు, పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాను. ఏమిట్రా మాటలు? ఊరుకో. మరి ఇంకేం చేయమంటావా అన్నయ్య? ప్రతిసారి ఇలా తప్పులు వెతుకుతూ ఇది దెప్పుతూ ఉంటుంది. ఇంకేం చేయమంటావు? ఇదనే మాటలకి నాకెంత బాధ అనిపిస్తోందో తెలుసా? సరే సరే వదిలేరా. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఊరికే అయిపోయిన విషయాలు చర్చించి గొడవ పట్టడం మంచిది కాదు. ఒరే, నాకు తెలిసిన మంచి జ్యోతిష్యుడున్నాడు. మనం వెళ్ళి మన వాళ్ళ జాతకాలు చూపిద్దాం. చాలా బాగా చూస్తాడు. మనం వారిని ఒక్కసారి కలుద్దాం. వెళ్ళేటప్పుడు అల్లుడు గారిని వాళ్ళ అమ్మగారిని కూడా తీసుకువెళ్దాం. వాళ్ళకు కూడా జ్యోతిష్యుడు చెప్పేది తెలుస్తుంది కదా. సరే సరే, ఇక ఆ విషయం వదిలేయండి. మహేశ్వరి నితీష్ వచ్చినట్టున్నారు. వాళ్ళకి ఈ విషయాలేమీ తెలియనివ్వకండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. అది రామారా, ఏంటమ్మా షాపింగ్ అంతా పూర్తయిందా? ఏంటమ్మా చేతిలో ఒక్కవరే కనిపిస్తోంది? ఏరా, షాపింగ్ పూర్తి కాలేదా? ఏంటి పర్చేస్ చేయలేదనా? మీరంతా ఒట్టి అమాయకులు డాడీ. అత్తగారు, ఆడబిడ్డ, తోటికోడలు అంటూ వేలకు వేలు పెట్టుకొని అట్నుంచి అట్టే పంపించేసి. ఒక్క నిమిషం, ఒకసారి ఈ బిల్ చూడండి, మీకే తెలుస్తుంది. ఏదో వెంట వెళ్ళాలని జాలిపడి నా మొహానికి ఇదిగో ఒక్క టీషర్ట్ కొనింది చూడండి. నితీష్, అంత ఎమోషన్ అవ్వకు. ఆ టీషర్ట్ నేను కొన్నది కాదు. మరి 10,000 బిల్ చేస్తే ఒక టీషర్ట్ ఫ్రీ అన్నారు. అదే ఇది. చూసావా అన్నయ్య, మహేశ్వరి ఎంత ఆనందంగా ఉందో? మహేశ్వరి ఈ పెళ్లికి ఓకే అనడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ కావాలా? మహి సంతోషం కోసమే నేను తలాడించాను. ఇంకా ఇప్పుడు జ్యోతిష్యుడు, జాతకాలు అంటున్నారు. ఆ జ్యోతిష్యుడు ఏదైనా అనుమానంగా చెప్తే మనం మహిని ఇలా చూడగలవా? మహికి ఏమని సమాధానం చెప్పుకోగలం? బ్రే, భయపడకరా. ఈ శాస్త్ర సాంప్రదాయాలని, అనుమానాల్ని, అపోహల్ని అన్నిటినీ నిజమైన ప్రేమ గెలుస్తుందిరా. నువ్వు నెగిటివ్గా ఆలోచించుకు. అలాంటిదేమీ జరగదు. ఏదో మన తృప్తి కోసం కలుస్తున్నాం. ఒకవేళ ఏదైనా దోషం ఉన్నా పరిష్కారం కూడా అతనే చెప్తాడురా. సరేనా? సరే అన్నయ్య. అమ్మా, కొంచెం మంచి నీళ్ళు. తెస్తున్నా. ఇదిగోరా. రామ్మా శ్రవణి, రా. అయ్యో, నేను తీస్తా ఉండమ్మా. పద. కూర్చోండి. శ్రావణి, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. రామ్మూర్తి ఎక్కడమ్మా? శ్రావణిని వెతుక్కుంటూ వెళ్ళాడు. చాలమ్మా. ఆ పద్మ, నీతో కొంచెం మాట్లాడాలి. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం. రంగనాథం గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నాడు. శ్రావణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసమే వెతుకుతున్నాను. ఆ రామ్మూర్తి, శ్రావణి అక్కడికి వచ్చింది. నిజంగానా? అవునయ్యా. నువ్వు మేము శ్రావణిని వెతుకుతున్నాము. మా తమ్ముడు ఆఫీసులో పనిచేసే అతనికి శ్రావణి కనిపిస్తే అతను మా తమ్ముడు పరిస్థితి వివరించగానే క్షణం ఆలస్యం చేయకుండా శ్రావణి హాస్పిటల్కి వచ్చేసింది. శ్రావణిది ఎంత గొప్ప గుణమయ్యా. డాక్టర్ చెప్పినట్టు శ్రావణి చేయడం వల్ల నా తమ్ముడు బతికి బయటపడగలడన్న నమ్మకం నాకు కలిగింది. రామూర్తి, నువ్వు నిజంగా బంగారు తల్లిని కన్నావయ్యా. ఎంత అదృష్టవంతుడివి.
మంచి మనసున్న మనిషి అయ్యా శ్రావణి. అమ్మా, మేం మీకు చేసిన నష్టాలకి పెట్టిన కష్టాలకి మీరు ఏమైనా చేసుండొచ్చు. పగబట్టి సరైన అవకాశం దొరికింది కదా అని ఏ ఇబ్బందైనా పెట్టుండొచ్చు. కాని అవేవీ ఆలోచించకుండా శ్రావణికి తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా బయలుదేరొచ్చిందయ్యా. ఈ రోజుల్లో మనం ఎంత మంచి చేసినా జనం మర్చిపోతున్నారు. మనకి సాయం చేయడానికొచ్చేసరికి రకరకాలుగా ఆలోచిస్తారు. కాని ఇంత చెడు చేసిన మాకు ఇలా సాయం చేసిన శ్రావణి నిజంగా ఎంత దయగల మనిషయ్యా. ఇంత మంచి కూతురు నాకు పుట్టలేదని బాధపడుతున్నానమ్మా. అమ్మా శ్రావణి, ఎప్పటినుంచి కాలేజీకి వెళ్తున్నావమ్మా? అది ఫీజు కట్టేశావా? కట్టేశానండి. శ్రావణి, నీకు చదివే పెద్ద ఆస్తమ్మా. అది నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దానికోసమే కదా నువ్వింత పోరాటం చేసింది. చదువుకోమ్మా. నువ్వెంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదువు. నీకేం కావాలన్నా నేను చేస్తానమ్మా. పద్మ, శ్రావణి మీ కుటుంబానికి పెద్ద వెలుగమ్మా. ఆ దారిపోకుండా కాపాడుకోమ్మా. శ్రావణిని ఇబ్బంది పెట్టడానికి మాకో కారణం ఉంది. కాని నీకలాంటివేవీ లేవు. జాగ్రత్తగా చూసుకోమ్మా. నేను మారినట్టుగానే నువ్వు మారు. మంచితనం దక్కించుకో. ఇక నేను అర్థం చేసుకుని నడుచుకో. ఇక మేం బయలుదేరతాము. వస్తానమ్మా శ్రావణి. వస్తాం రామూర్తి. మంచిదమ్మా. వస్తాం రామూర్తి. మంచిదయ్యా. రేయ్, అది నా మనవరాలరా. దాన్ని ఇప్పుడిప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇక నుంచి మనకంతా మంచి జరుగుతుందిరా. బయటికి వెళ్తున్నా. ఒరే ఆగరా, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు కొంచెం పనుంది. ఎందుకురా నన్ను శత్రువు చూసినట్టు చూస్తావు? ఇంతకీ నీ చదువు గురించి ఏం ఆలోచించావు? ఏదన్నా కాలేజీలో కనుక్కున్నావా? నాకు నువ్వు వేరు, శ్రావణి వేరు కాదురా. ఇంతకాలం కాస్త దాన్ని దూరంగా ఉంచానంతే. కానీ దేవుడిప్పుడు నా కళ్ళు తెరిపించాడు. ఇక మన కుటుంబంలో ఎటువంటి సమస్య రాదు. మనందరం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నానురా. నువ్వు అసలు ఏం చదవాలనుకుంటున్నావు చెప్పు, నేను చదివిస్తాను. నువ్వు నన్ను చదివిస్తావా? దాన్ని చదివించాలన్నదే కదా నీ కోరిక. నాకు తెలియదా ఏంటి? నన్ను చదివించడానికి దేవుడు లాంటి మనిషి ఒక ఆయన దొరికాడులే. అలాగా? మంచిదేగా. ఆయన ఎవరో చెప్పరా, నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను. దేనికి? నా చదువు ఆపడానికా? ఎందుకురా అలా అంటున్నావు? తండ్రి లేని అనాథలకే వాళ్ళు సాయం చేస్తారు. అమ్మాయి జాతకంలో ఏ ఇబ్బందులు లేవు. మహర్జాతకం. గురుడు 9వ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. అమ్మాయికి అన్నీ సంతోషాలే. ఈ జాతకానికి వంకపెట్టే పనే లేదు. కానీ అబ్బాయి జాతకంలో కొన్ని వక్రతలున్నాయి. ప్రస్తుతం అతనికి గడ్డుకాలం నడుస్తుంది. చిక్కులు చికాకులు తప్పవు. అతడు ఎంత మంచికి వెళితే అంత చెడు ఎదురొస్తుంది. ఏ గ్రహము వాటి స్వస్థలాల్లో లేవు. గురుడు నీచం, రవి అంతంత మాత్రమే. ఇక ఏమి లాభిస్తాడు చెప్పండి? అస్సలు బాగలేదు. బ్యాటే నడుస్తుంది.